కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. మూడో చెవి ఓ విజేత కథ. పుట్టు చెవిటి పిల్లలకు మాటలెలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ. కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్, తెలుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి పుస్తకం నుండి గత వారం 10వ అధ్యాయం అనగా లెక్క నేర్పిన దోసె ఇడ్లీ విన్నాము. ఈ వారం తదుపరి అధ్యాయం నిప్పు తెచ్చిన మంచి ముప్పు విందాం. చెవిటి పిల్లలకి పాఠం నేర్పించి ముగిసింది అని అనడానికి వీలే లేదు. ప్రతిదినం ఏదైనా కొత్త కొత్త అనుభవం ఎదురవుతూనే ఉంటుంది. ప్రతి క్షణం వాడికి నేర్పించడానికి ఎలా అవకాశం దొరుకుతుందో మనకు నేర్చుకోవడానికి కూడా అంతే అవకాశం ఉంది. నిరంజన్ ఇప్పుడు అందరి మాటలు అర్థం చేసుకునే స్థాయికి ఎదిగాడు. వాడి ఎదురుగా ఎవరు నిలబడి మాట్లాడించినా స్పష్టంగా మాట్లాడేవాడు. ఏ అక్షరం ఏ శబ్దం వాడు పలుకలేడన్న దానికి ఆస్కారమే లేదు. అన్ని శబ్దాలను స్పష్టంగా ఉచ్చరించేవాడు. స్కూల్లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. నాటకాలు కూడా వేసేవాడు. ఎంత శక్తివంతమైన హియరింగ్ ఎయిడ్ ఉన్నప్పటికీ చెవిటి పిల్లలు ఎదురుగా మాట్లాడినప్పుడు బదులిచ్చినంత సులభసాధ్యంగా వెనుక నుండి ఎవరైనా మాట్లాడితే బదులివ్వరు. వారికి తెలిసిన పదాలను మాత్రమే వాళ్ళు వెనుక నుండి కూడా వినగలరు. కొత్త శబ్దాలైతే అవి ఏమిటని వారికి అర్థం కాదు. వాటికి మళ్ళీ తర్ఫీదు అవసరం. ప్రతి శబ్దాన్ని మొదటే పరిచయం చేసి తరువాత వెనుక నుండి మాట్లాడినా గానీ వాళ్ళు దాన్ని వినడానికి అలవాటు చేసుకుంటారు. చెవిటి పిల్లలకి మాటలు నేర్పడం ఎంత ముఖ్యమో శబ్దాలను వినిపించుకోవడం అనేది నేర్పడం కూడా అంతే ముఖ్యం. నిరంజనుని ఈ సమస్య మాకర్థం కావాలంటే వాడి హియరింగ్ ఎయిడ్ అగ్నికి ఆహుతి కావాల్సి వచ్చింది. నిప్పులో పడ్డ హియరింగ్ ఎయిడ్ కూడా మాకు కొత్త పాఠాన్ని నేర్పింది. అదో స్వారస్యకరమైన సంఘటన. ఆ బుధవారం మాకు పరిచయమున్న ఓ వ్యక్తి మనుమడి నామకరణం ఉండింది. దానికి నేను దీప వెళ్ళాం. నామకరణం ముగించుకుని ఇంటికి మరలేటప్పుడు తాంబూలం ఇచ్చే ఆనవాయితీలో భాగంగా మాకో సంచినిచ్చారు. అందులో 2 చాక్లెట్ ప్యాకులుండినాయి. అట్టపెట్టెలైనా ఆకర్షణీయంగా ఉండినాయి. చూస్తూనే టక్కని మనసు లాగేలా. చాక్లెట్ ప్యాకులు ఇంటికి తెచ్చి 2 పిల్లలకు తలా ఒక ప్యాకు ఇచ్చాం. చాక్లెట్లు చూసి పిల్లలు ఖుషీగా తినతొడిగినారు. తినగా మిగిలింది ఫ్రిడ్జ్లో భద్రపరిచారు. శుక్రవారం బెంగళూరులో ఓ పెళ్లి ఉండింది. దీప పెళ్లికి వెళ్ళింది. ఇంట్లో పిల్లలదే జోరు. నేను ఆఫీస్కు వెళ్ళి ఉండినాను. దీప వచ్చేటప్పటికి రాత్రి అయింది. తను ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి నిండా కసువు. చాక్లెట్ ర్యాపర్లు ఎక్కడంటే అక్కడ పడి ఉండినాయి. ఇంటికి వచ్చిన దీప అంతా ఊడ్చి కసువు డబ్బాలో వేసింది. ప్రొద్దున్నుంచి ప్రయాణం చేసి ఉండినందువల్ల అలసిపోయి ఉన్నింది. అందుకే త్వరగా నిద్రలోకి జారుకుంది. అమ్మ పడుకుని ఉండింది. పిల్లలు మాత్రం ఆడుతూనే ఉండినారు. నిరంజన్కు చాక్లెట్ ప్యాక్ చాలా ఆకర్షణీయంగా కనిపించింది. అందువల్ల వాడు కసువు డబ్బాలోంచి దాన్ని తీసి ఆడుకోవడం మొదలెట్టాడు. ఆట్లాడుతూ అలాగే అక్కడే నిద్రపోయాడు. నిద్రపోయే ముందు తన చెవుల్లో ఉన్న హియరింగ్ ఎయిడ్ మెషిన్ తీసి చాక్లెట్ ప్యాక్లో వేసి ఉంచాడు. హియరింగ్ ఎయిడ్ పెట్టేందుకే సిలికాన్ జెల్ పెట్టెలున్నాయి. సాధారణంగా నిరంజన్ వాటిని అందులోనే పెడతాడు. కానీ ఆ వేళ ఆట్లాడుతూ నిద్రపోవడం వల్ల చాక్లెట్ బాక్సులోనే ఉంచాడు. ప్రొద్దున లేచి చూస్తే మళ్ళీ ఇంటి నిండా కసువు. కసువు డబ్బాలో వేసిన చాక్లెట్ ప్యాక్ ఇంటి మధ్యలో పడి ఉంది. దీపకు కోపం వచ్చి మళ్ళీ అదంతా తీసి కసువు డబ్బాలో వేసింది. అంతే అయితే పర్వాలేదు. మా ఇంట్లో నిప్పుల పొయ్యి ఉంది. స్నానానికి నీళ్లు అందులోనే కాస్తాం. పొయ్యికి నిప్పంటించడానికి అట్టముక్కలైతే మేలని చాక్లెట్ బాక్స్ వేసి మంట పెట్టింది. నేను పేపర్ చదువుతూ కూర్చొని వండినాను. నిప్పుల పొయ్యి నుండి
ఢామ్ అని శబ్దం వచ్చింది. నేను కూర్చున్న చోటి నుండే ఏమది శబ్దం అని అడిగినాను. ఎవరూ బదులివ్వలేదు. బహుశా కట్టెలు అలా శబ్దం చేసుండొచ్చు అని నేను కూడా ఊరుకుండిపోయాను. ఎందుకంటే ఎవరికీ శబ్దం ఏమి అని తెలియలేదు. ఓ 2 నిమిషాలు అయ్యుండవచ్చు. మళ్ళీ ఢామ్ అని శబ్దం. అప్పుడు ఎవరూ ఏమీ బదులు చెప్పలేదు. మరుసటి రోజు శనివారం స్కూల్ త్వరగా ప్రారంభమవుతుంది. వేకువనే 7:30 గంటలకు కల్లా పిల్లలను తీసుకెళ్లడానికి ఆటో వస్తుంది. అందువల్ల పిల్లలకు తిండికై వంట చేస్తూ దీప కాస్త బిజీగా ఉండింది. అందుకే ఆమె ఏ శబ్దం గురించి తల చెడుపుకోలేదు. స్నానం చేసి స్కూల్కు వెళ్ళడానికి రెడీ అయిన నిరంజన్ అమ్మను, ఇక్కడ ఒక బ్లూ కలర్ డబ్బా ఉన్నింది కదా, అది ఎక్కడా అని అడిగాడు. ఎందుకు? అది ఎందుకు ఇప్పుడు అడిగింది దీప. అందులో నా ఫోన్, హియరింగ్ ఎయిడ్ ఉంచాను అన్నాడు నిరంజన్. అది విని దీప తెల్లబోయింది. ముఖం వివర్ణమయ్యింది. వెంటనే కసువు డబ్బా వద్దకు వెళ్ళింది. అక్కడ ఆ బాక్స్ లేదు. కన్నీరు పెట్టుకుంటూ, రౌద్రావతారం వేరే దాలుస్తూ నిరంజన్ మీదకు ఎగరడానికి సిద్ధమైంది. నేను వెంటనే నిరంజన్ను నా వద్దకు తీసుకోకపోతే ఖచ్చితంగా వాడి వీపు మోత మోగేదే. అప్పుడే మాకు అర్థమైంది నిప్పుల పొయ్యి నుండి 2 సార్లు వచ్చిన ఢామ్ అనే శబ్దం దేనిదని. ఏ హియరింగ్ ఎయిడ్ నుండి నా కొడుకు మాటలు నేర్చుకున్నాడో, ఏ హియరింగ్ ఎయిడ్ నుండి నా కొడుక్కి ఈ భూమి మీద శబ్దం అనేది ఉందని తెలిసిందో, ఆ హియరింగ్ ఎయిడే ఢామ్ శబ్దం చేస్తూ అగ్నికి ఆహుతైపోయింది. ప్రతిరోజు ఏ చేత్తో దీప ఆ యంత్రాన్ని కొడుకు చెవికి తొడిగి వాడు మాట్లాడేది వినిపించుకుని సంతోషపడేదో, అదే చేత్తోనే ఆ యంత్రాన్ని పొయ్యిలో వేసేసింది. శ్రవణ యంత్రం కాలిపోయింది. అప్పుడే ఆకాశం విరిగి మా తలపై పడ్డ అనుభవం. ఎందుకంటే మేము ఆ యంత్రాన్ని కొని 5 ఏండ్లయింది. మేము తీసుకున్నప్పుడు దానికి 35,000 రూపాయలు చెల్లించాం. మా స్థాయికి అది పెద్ద మొత్తమే. అంతటి ఖరీదైన యంత్రం పొయ్యిలో కాలి బూడిదయింది. అది కాక ఆ యంత్రంతో మాకేదో అవినాభావ సంబంధం. అంతేకాదు, నిరంజన్ ఆ యంత్రం లేకుండా ఒక్కరోజు కూడా ఉండేవాడు కాదు. ప్రతిదినమూ స్కూల్కు వెళ్ళడానికి ఆ యంత్రం అనివార్యం. ఇక్కడ డబ్బు కంటే కూడా ఆ యంత్రం పోయిందే అన్న వ్యధే ఎక్కువ మాకు. దీప, నిరంజన్ ఇద్దరికీ ఈ షాక్ నుండి తట్టుకోవడం కాస్త కష్టసాధ్యమే అయింది. దీపకు ఒకవైపు కోపం, మరోవైపు విసుగు, ఇంకోవైపు దుఃఖము అన్నీ కలగలుపుగా పిచ్చి పట్టినట్లయింది. శ్రవణ యంత్రాన్ని చాక్లెట్ ప్యాక్లో పెట్టిన నిరంజన్ను ఉతికేసేంత కోపం ఆమెది. ఇద్దరినీ ఎలాగో సర్దుబాటు చేసి నిరంజన్ను స్కూల్కు పంపించాను. ఆవేళ ప్రొద్దుటి నాస్టా కూడా తినకుండా వాడు స్కూల్కు వెళ్ళాడు. ఇంట్లో ఏదో తెలియని స్తబ్దత. ఏం చెయ్యడానికి ఇచ్చగించలేదు. దేన్నో పోగొట్టుకున్న అనుభూతి. ఇంటి నిండా శ్మశాన మౌనం. ఏమీ తోచని మనోస్థితి. నిరంజన్కు క్రమశిక్షణ ఎక్కువ. ఏ వస్తువునూ వృధా చెయ్యడు. శ్రవణ యంత్రం మీద వాడికి శ్రద్ధ కూడా ఎక్కువే. అయినా ఆ వేళ చాక్లెట్ ప్యాక్లో ఉంచేశాడు. ఎంతైనా వాడు చిన్నపిల్లాడే. నిద్రమైకంలో ఆ పని చేశాడు. తను కసువు బుట్టిలో వేసిన చాక్లెట్ ప్యాక్ మళ్ళీ అక్కడికెలా వచ్చిందా అన్న విసుగులో దీప దాన్ని తీసి కసువు బుట్టిలో అక్కడ్నుంచి నిప్పుల పొయ్యిలోకి వేసింది. ఇక్కడెవరి తప్పూ లేదు. కానీ ఖరీదైన యంత్రం మాత్రం అగ్నికి ఆహుతయ్యింది. అలా కావలసి ఉన్నింది. అలా అయ్యింది. దాన్ని గురించి చింతించి ప్రయోజనం లేదని వేదాంతిలాగా సరిపెట్టుకున్నాను. అదే సమయంలో నేను ర్యాండీ పాస్ రచన ది లాస్ట్ లెక్చర్ చదువుతుండినాను. అందులో ఒక ప్రస్తావన వస్తుంది. ఓ వస్తువు 1,000 కోట్ల రూపాయలైనా అది కేవలం వస్తువు మాత్రమే,
మన ధ్యాస ఉండాల్సింది ఎల్లప్పుడూ ప్రాణమున్న జీవులపైన కానీ వస్తువులపైన కాదు అన్నది ఆ ప్రస్తావన. ఆ మాటలు నాలో ఎంత ధైర్యాన్ని ఊరటను నింపాయంటే 35,000 రూపాయల శ్రవణ యంత్రం కాలి బూడిదైపోయి ఉండొచ్చు. దాన్ని తేవడానికి నేను ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాల్సి రావచ్చు. కానీ అది కేవలం ఒక యంత్రం మాత్రమే. దానికి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, అన్నిటికంటే ముఖ్యమైన మనసు లేవు. అందువల్ల యంత్రం పోయిందే అని విచారించడం కంటే ఆ యంత్రాన్ని కాల్చి బూడిద చేశామే అని బాధపడుతున్న దీప నిరంజన్ల గురించి శ్రద్ధ వహించడం ముఖ్యం. ఇంటిని ఆవరించి ఉన్న దుఃఖాన్ని, మౌనాన్ని పోగొట్టాలి. అందుకే యంత్రం కాలిపోయిందన్న చింత మానాను. ప్రాణమున్న మనుషుల వైపు మనసు నుంచాను. ఆ వేళ ఆఫీస్కు వెళ్లాల్సిన నేను శ్రవణ యంత్రాల దుకాణానికి వెళ్ళి ఇప్పుడు నిరంజనకు తగిన యంత్రపు ధర ఎంతవుతుందని కనుక్కున్నాను. ఇప్పుడు వాడికున్న చెవిటి సమస్యను సరిచేసే అత్యుత్తమమైన యంత్రాన్ని కొనడానికి కనీసం 1,00,000 రూపాయలు కావాలని దుకాణం ఆయన చెబితే విని మనసులోనే దిగ్భ్రాంతి చెందాను. కానీ దాన్ని వెలివిచ్చకుండా ఆఫీస్కు వెళ్ళాను. ఇక్కడ డబ్బు ప్రశ్న తలెత్తలేదు. కానీ చెవిటివాడైన కొడుక్కి వెంటనే యంత్రాన్ని ఇప్పించాల్సి ఉంది. ఒక్కరోజు యంత్రం లేకపోయినా నష్టం వాడికే. శ్రవణ యంత్రాన్ని ఎలా కొనడమా అని ఆలోచిస్తూనే ఇంటికి వచ్చా. నేనింటికొచ్చేటప్పటికి నిరంజన్ మంచం మీద ఊరకే పడుకుని ఉండినాడు. వాడికేం నిద్ర రాలేదు. కానీ చాలా ఖిన్నవదనంతో కళ్ళు మూసుకుని ఉండినాడు. నేను నేరుగా వాడి దగ్గరకు వెళుతూనే కళ్ళు తెరిచి, ఇప్పుడు నీకు చాలా డబ్బు కావాలి కదా అని ప్రశ్నించాడు. అవును, చాలా డబ్బు కావాలి అన్నాను. డబ్బు ఎక్కడ్నించి తెస్తావు అని అడిగాడు. అదే ఎక్కడ్నించి తెచ్చేదా అనే ఆలోచిస్తున్నాను అని బదులిచ్చాను. ఒక పని చేయి, హాల్లో షోకేస్లో నీకొచ్చిన అవార్డులున్నాయి కదా, వాటిని అమ్మేయి. దాంతో వచ్చే డబ్బుతో నాకు శ్రవణ యంత్రాన్ని కొనివ్వు అన్నాడు. నాకో వైపు దుఃఖం, మరోవైపు సంతోషం ముప్పిరిగొన్నాయి. దుఃఖం ఎందుకంటే 8 ఏళ్ల పిల్లాడి తలలో తాను చేసిన తప్పు గురించి గాఢమైన చింత చోటు చేసుకుంది కదా అని. సంతోషం ఎందుకంటే ఒక సమస్యకు పరిష్కారం నా కొడుకు వెదుకుతున్నాడే అన్న కారణానికి. దుఃఖాన్ని వెలిబుచ్చకుండా వాణ్ణి ముద్దాడి, నువ్వెందుకు ఆలోచిస్తావు? డబ్బు తెచ్చే విషయం నాకొదిలేయ్, నువ్వు నిశ్చింతగా నిద్రపో అని సముదాయించాను. నన్నెందుకు అవార్డులు అమ్మమని తాను సలహా ఇచ్చాడో నాకు తర్వాత అర్థమైంది. కొద్ది రోజుల క్రితం వెనుక వీధి చివార్న పెయింటింగ్ అమ్మడాన్ని వాడు చూసి ఉండినాడు. దాని గురించి దీప వాడికి పాఠం చెప్పింది. కొందరు కళాకారులు చిత్రలేఖనంతో బొమ్మలు గీసి వాటిని అమ్ముతారు, దాంతో వారికి డబ్బు వస్తుంది. ఇంకొంతమంది ఫోటోలను వీధిలో ఉంచి అమ్మి దాంట్లో వచ్చిన డబ్బుతో బతుకు గడుపుతారని పాఠం చేసింది. అది నిరంజన మనసులో నిలిచిపోయింది. బయట హాల్లో షోకేస్లో ఉన్న జ్ఞాపికలు, మెమెంటోలు వాడికి అవార్డులయ్యాయి. అందుకే తను వాటిని అమ్మితే డబ్బులొస్తాయని భావించాడు. శ్రవణ యంత్రం కాలిపోయిందనే చింతతో వాడికి జ్వరం వచ్చింది. చలిపెట్టడం మొదలయ్యింది. అందువల్ల మళ్ళీ వాడి చెవులు పరీక్ష చేయించి వాడికి తగిన శ్రవణ యంత్రాన్ని కొనడం కాస్త ఆలస్యమైంది. ఇంతలో దానికి డబ్బు ఎలా సర్దుబాటవుతుంది అన్న చింత మాత్రం వాడిని వదల్లేదు. ఒకరోజు రాత్రి సుమారు 2 గంటలకు నీరు తాగుదామని నేను లేచాను. నాతో పాటే లేచిన నిరంజన్ మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. డబ్బుకి ఏం చేస్తున్నావు? డబ్బు విషయం నీకెందుకు నాన్నా, నువ్వు నిద్రపో అన్నాను. అందుకు వాడు, నీ కారు అమ్మేయి, 2 లక్షలు వస్తాయి. 1,00,000తో నాకు మెషిన్ కొనిచ్చేయి, మిగతా 1,00,000 అట్లాగే ఉంచేయి, అది మళ్ళీ 2 లక్షలు అయిన తర్వాత కారు కొనుక్కుందువు అన్నాడు. వాడి ఆలోచన అయితే బాగానే ఉంది. కానీలే, అలాగే చేద్దాం అని వాణ్ణి సముదాయించి పడుకున్నాను. కానీ డబ్బు సర్దుబాటు గురించిన వాడి చింత మాత్రం పోలేదు.
సుబ్బయ్య తాత, దీప వాళ్ళ నాన్నను, అడుగు. పెద్దమ్మ, దీప వాళ్ళ అక్కను, అడుగు అని అప్పుడప్పుడు సలహాలిచ్చేవాడు. యంత్రం కాలిపోయిన 15 రోజుల తర్వాత ఓ అజ్ఞాత స్నేహితుని పుణ్యమా అని 96,000 రూపాయలిచ్చి కొత్త యంత్రం కొన్నాను. ఈ మెషిన్ వాడికి మరింత ఉపయుక్తంగా ఉన్నింది. చాలా స్పష్టంగా వినిపించేది. వెనుక నుండి మాట్లాడినా వినిపించేది. అప్పుడే మాకు మరో నిజం తెలియవచ్చింది. చెవిటి పిల్లలకు వెనుక వైపు నుండి శబ్దాలు వినిపించినా వారికి తెలిసిన శబ్దాలు మాత్రమే వాళ్ళు గ్రహించగలరు. కొత్త శబ్దాలను వాళ్ళు వెనుక నుండి గ్రహించలేరన్నది స్పష్టమైంది. నిరంజన్ వెనుక నిలబడి నిరంజన్ అని పిలిస్తే ఓ అనేవాడు. మా ఇంట్లో ఎవరి పేరు పిలిచినా వాటిని గుర్తుపట్టేవాడు. వాళ్ల స్నేహితుల పేర్లైనా వాడు రిపీట్ చేసేవాడు. అయితే కొత్త శబ్దం వినిపిస్తే ఊరకుండిపోయేవాడు. వెనుక నిలబడి ఉన్నట్టుండి గాడిదా అంటేనో లేదా వానికి తెలియని వేరే పదం ఏదైనా పలుకుతేనో వాటి నుండి ఎటువంటి స్పందన ఉండేది కాదు. అప్పుడు మరోమారు తర్ఫీదు మొదలు. వాడి ముఖాన్ని చూస్తూ 10 కొత్త శబ్దాలను పలకడం, అది వాడికి మనసుకొచ్చాయని తెలుస్తూనే అదే శబ్దాలను వెనుక నుండి పలకడం. ఇలా చేసినప్పుడు వాడు కొత్త శబ్దాలను గుర్తించసాగాడు. పిదప శబ్దాలు కాకుండా వాక్యాలను వెనుక నుండి వినడాన్ని అలవాటు చేశాం. ప్రతిదినము వాడి వెనుక నిలబడి, నువ్వు భోంచేశావా? నువ్వు స్నానం చేశావా? నువ్వు స్కూల్కు వెళ్ళావా? ఎన్ని గంటలకు స్కూల్కు వెళ్ళావు? స్కూల్లో ఏం నేర్పించారు? ఇత్యాది ఎన్నో ప్రశ్నలు వాడి వెనుక నుండి అడుగుతూ వాడితో సాధన చేయించాం. దాంతో వాడికి వెనుక నుండి కూడా వినిపించుకోవడం అలవాటైంది. మెషిన్ కాలిపోవడానికి మొదలు కేవలం వాడి ముందు నుండి మాత్రమే పాఠం జరిగేది. ఇప్పుడు వెనుక నుండి కూడా ప్రారంభమైంది. వెనుక నుండి వినగలడన్న మాత్రాన వాడికన్నీ వినిపిస్తాయని అర్థం కాదు. ఎందుకంటే మేము గమనించిన విషయాలు మాత్రమే వాడు వినిపించుకునేలా నేర్పించాం. అయితే ఇంకా ఎన్నో శబ్దాలు, విషయాలు మాకే తెలియనివి ఉన్నాయి. అవి అలాగే మిగిలిపోతాయి. అందువల్ల వెనుక నుండి వినిపించుకోవడంలో వాడు ప్రావీణ్యత సంపాదించడం చాలా కష్టం. అయినా కొన్ని తెలిసిన శబ్దాలు వాడికి వెనుక నుండి కూడా వినిపిస్తాయన్నది మాకు ఊరట. పాత మెషిన్ కాలిపోయినా కొత్త మెషిన్తో వాడు ఇంకా బాగా వినిపించుకోవడానికి అలవాటు పడుతున్నాడన్నది మాకు సంతోషదాయకమే అయ్యింది. పాతది పోతే పోయింది. అది అగ్నికి ఆహుతి కాకపోతే మేము వాడికి కొత్త మెషిన్ కొనిపించేవాళ్లం కాము. అప్పుడు మాకీ కొత్త అనుభవాలు సిద్ధించేవి కావు. ప్రతిదినము, ప్రతి క్షణము కొత్త కొత్త అనుభవాలు. అది మాకు మా కొడుకిచ్చిన బహుమానం. అదండి మూడో చెవి ఓ విజేత కథ. పుట్టు చెవిటి పిల్లలకు మాటలెలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ. కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్, తెలుగు సేత శ్రీ ప్రతాప్ రాజులపల్లి వారి పుస్తకం నుండి 11వ అధ్యాయం నిప్పు తెచ్చిన మంచి ముప్పు సమాప్తం. వచ్చే వారం తదుపరి అధ్యాయం అనగా 12వ అధ్యాయం పాట పాడే పొద్దులో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు.